ఏపీ రాజకీయాలు ప్రతి 5 ఏళ్లకోసారి మారుతున్నాయి. తెలంగాణలో ప్రతి 10 ఏళ్లకు అధికారం చేతులు మారుతోంది. కానీ ఏపీలోని అగ్రెసివ్ రాజకీయ నేతలు, వారికి తోడు ప్రజల్లోనూ పంతాలు పట్టింపుల వల్ల 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ పార్టీని కొనసాగించడం లేదు. తమిళనాడులో వలె ఏపీలోనూ ప్రతి 5 ఏళ్లకోసారి అధికారాన్ని మారుస్తున్నారు. ఆ ఒరవడి ఏపీ విడిపోయాక మొదలైంది. 2014లో చంద్రబాబును గెలిపించిన ఏపీ ప్రజలు 2019లో మాత్రం జగన్ కు పట్టం కట్టారు. మళ్లీ 2029లో ఖచ్చితంగా జగన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో 3 సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏ పార్టీకి వరుసగా 2 సార్లు ప్రజలు అధికారం ఇవ్వలేదు. దీంతో ఇతర విషయాలతో సంబంధం లేకుండా తమిళ ప్రజలలాగా ఆంధ్రలో ప్రతిసారి మార్పు కోరుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. అదే నిజమైతే 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టి జగన్ను మరోసారి సీఎం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 సహా చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోతున్నారు. నీకు 15,000 నీకు 18,000 అన్న టీడీపీ నేతలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. గ్రామాలు పట్టణాల్లో నిలదీతలు ఎక్కువైపోయాయి. శాంతి భద్రతలు ఏపీలో పడిపోయాయి. చూస్తుంటే ఏపీలో టీడీపీ ఎన్నికల హామీల వైఫల్యంతో ఖచ్చితంగా వచ్చేసారి ఓడిపోతుందని, జగన్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.